ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की జై. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాధివాస సుధాస్రావిణం తీక్తమప్యాప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో మనం ఈ సత్సంగం ఏర్పాటు చేసుకున్నాం. బాబా గారి వైభవం గురు పౌర్ణమి రోజు షిరిడిలో ప్రారంభమైన సబ్జెక్ట్ ఇది కదా. ఇందులో బాబా గారి వైభవంలో ఇంకా మనం దర్శించుకోవాల్సిన అంశాలు 3 ఉన్నాయి. ద్వంద్వాలకు అతీతం, అలాగే మమకారానికి అతీతం, అపరిగ్రహం అనే ఈ 3 గుణాలు కూడా మనం దర్శించుకుంటే బాబా గారి వైభవాన్ని సచ్చరిత్రలో 3వ అధ్యాయంలో చెప్పినట్టుగా బాబా గారు స్ఫురింప చేసినంత మేరకి మనం దర్శించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈరోజు మనం బాబా గారిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన గుణం ద్వంద్వాలకు అతీతం అనే అంశాన్ని మనం దర్శించుకుందాం. బాబా గారు స్ఫురింప చేసినంత మేరకు ఇది ప్రధానం. ద్వంద్వాలు అంటేనే అది రాగం, ద్వేషం, ఇష్టము, అయిష్టము, సుఖము, దుఃఖము, శీతోష్ణాలు అంటారు, అంటే చల్లదనం, వేడిమి అని. లాభ నష్టాలు, లాభం, నష్టం, మానము, అవమానము, పుణ్యము, పాపము, ఇలా ఇవన్నీ ద్వంద్వాలు. ఈ ద్వంద్వాలు ఒకసారి మనం పరిశీలిస్తే రాగము, ద్వేషం అంటున్నాం, ఇష్టము, అయిష్టం అంటున్నాం, సుఖము, దుఃఖము అంటున్నాం, లాభము, నష్టం అంటున్నాం కదా. వీటన్నిటినీ అనుభవిస్తున్నది ఎవరు? హూ ఇస్ ద పర్సన్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ దిస్? ఎవరు? ఖచ్చితంగా మన శరీరమా? కాదు. చెప్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అన్నీ కూడా మన జీవితంలో మనం ఎదుర్కొన్నటువంటి సంఘటనలు కనుక మనం చెప్పుకుంటే చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. రాగము, ద్వేషం అన్నాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే కొందరి పట్ల మనకు అభిమానం ఉంటుంది. వాళ్ళు మన పరిచయం లేకపోయినప్పటికీ, లేదా పరిచయం అయిన తర్వాత కూడా వాళ్ళ పట్ల మనకు రాగం ఉంటుంది. ఎప్పుడైతే మనకు కొందరి పట్ల రాగం అంటూ ఉందో, మరికొందరి పట్ల, అంటే ఎవరైతే వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటారో, లేకపోతే వీళ్ళ స్వభావానికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారో అటువంటి వారి పట్ల, లేదు మన స్వభావానికైనా ఎవరైతే భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళందరి పట్ల మనకు ఒక తెలియని నెగటివిటీ, ద్వేషం ఏర్పడుతుంది. ఒక వ్యక్తినే తీసుకుందాం ఉదాహరణకి. కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఒకరి పట్ల విపరీతమైనటువంటి ఆరాధనా భావం ఉండేది అనుకుందాం. 12 ఏళ్ళు నేను వారి వెంట నడిచాను అనుకుందాం సపోజ్. అప్పుడు అన్నిటికీ వారే ప్రధానం అయినారు. మరి ఇప్పుడు అది లేదు. ఇప్పుడు మాటలు కూడా లేవు అనుకుందాం. మరి అప్పుడు ఆరాధన భావంతో గౌరవంగా చూసింది ఈ మనసే. ఇప్పుడు వారితో వద్దులే అని దూరంగా ఉంటున్నది ఈ మనసే, శరీరం కాదు. కాబట్టి ఈ ద్వంద్వాలన్నిటినీ అనుభవించేది మన మనస్సే, శరీరం కాదు. ఇక్కడ ఇంకా ఎగ్జాంపుల్ కూడా చెప్తాను.
అంటే మనం సపోజు దారిలో వెళ్తున్నాం, ఎవరినో ఒక ఫ్రెండ్నో ఎవరినో దారిలో ఉండమన్నాం, మన కారులో వెళ్తున్నాం, వాళ్ళు మనం పికప్ చేసుకోవాలా, పలానా సెంటర్లో ఉండమన్నాం, మనం వెళ్తున్నాం, మన కారులో వెళ్తూ చూసుకుంటూ పోతున్నాం, చాలామందిని చూస్తున్నాం, కానీ ఎవరెవరు చూస్తున్నామో మన కళ్ళతో చూస్తున్నాం, కానీ మన మనసు గుర్తించదు. ఎవరిని గుర్తిస్తుంది? మనం ఎవరి కోసం వెతుకుతూ ఉన్నామో, మనం ఎవరి కోసం అయితే మనం ఎదురు చూస్తున్నామో వాళ్ళే కనబడతాం. అదిగో అక్కడ ఉన్న రాపు అంటాం. మరి కళ్ళతో చూసినవన్నీ మనలో లోపలికి పోవు. కేవలం ఆ కన్ను చూస్తున్నప్పటికీ ఆ చూస్తున్న రూపాన్ని అనుభవించేది ఖచ్చితంగా మనసే. చదువుతున్నామండి, ఏదైనా ఒక సబ్జెక్ట్ చదువుతున్నాం, ఒక అధ్యాయం పారాయణ చేస్తుంటే మనసు పెట్టి చదివితే, మనసుతో చదివితే ఆ చదువుబడుతూ ఉన్నదేదో అది మన మనసులోకి వస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ చదువుతాం. అర్థం కాంది ఏదన్నా ఉంటే దాని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఎవరి ద్వారానైనా. వాస్తవానికి మనసు పెట్టి మనసుతో చదివితేనే కదా పారాయణ. కాబట్టి ఇక్కడ కూడా కళ్ళు చదువుతున్నాయి, కానీ మనసుతో చదివితేనే అది మనం గ్రహిస్తూ ఉన్నాం. అలాగే ఒక సబ్జెక్ట్ వింటూ ఉంటాం, ఏదో జరిగిపోతూ ఉంటుంది, కానీ ఎప్పుడైతే నువ్వు మనసు పెట్టి విన్నావో, శ్రద్ధతో ఆలకించావో, అప్పుడు ఆ వినబడుతూ ఉన్న వస్తువేదో, విషయం ఏదో మన మనసులోకి వస్తుంది. మరి చెవులు సహజంగా వింటుంటాయి కదా, మరి విన్నదంతా మనసులోకి రావట్లేదు, ఇలా వచ్చింది అలా వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఎప్పుడైతే శ్రద్ధగా మనసు పెట్టి విన్నామో అది మన మనసులోకి వస్తుంది. అలా చూసే వస్తువు కానీ, అంటే చూడబడుతున్న వస్తువు కానీ, చదవబడుతున్న విషయం, గ్రంథం విషయం కానీ, వినబడుతూ ఉన్న విషయం కానీ, ఇవన్నీ కూడా ఆయా ఇంద్రియాల ద్వారా మనకు పైకి కనిపిస్తూ ఉన్నప్పటికీ మన మనసు పెడితేనే వాటిని మనం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ద్వంద్వాలన్నిటినీ అనుభవించేది ఖచ్చితంగా మన మనస్సే. కాబట్టి మనస్సే ప్రధానం ఇక్కడ. మరి ఇక్కడ ఏం చెప్పుకుంటాం మనం? ద్వంద్వాలకి అతీతం అంటున్నాం. మరి ఎటువంటి వాళ్ళు ద్వంద్వాలకి అతీతంగా ఉండగలరు? మనసు పనిచేస్తూ ఉంటే, మనసులో కోరికలు అంటూ ఉంటే, మనసులో సంకల్పం వికల్పాలు లాంటివి ఉంటే, అంటే ఇది ఇలా జరిగితే బాగుండు, అది అలా జరగకపోతే బాగుండు అని సంకల్ప వికల్పాలు ఉన్నా, లేదా ఆ కోరిక ఈ కోరిక మనసులో ఉన్నా కూడా మనసు చంచలంగానే ఉంటుంది, మనసు స్థిరత్వం పొందదు. అలా మనసు స్థిరత్వం పొందనంత వరకు, చంచలంగా ఉన్నంత వరకు, కోరికలు మనసులో ఉన్నంత వరకు, సంకల్ప వికల్పాలు ఉన్నంత వరకు ద్వంద్వాలన్నీ మనలాంటి వాళ్ళలో ప్రకటమవుతూనే ఉన్నాయి. ఇక ఎవరిలో ఈ ద్వంద్వాలు ప్రకటన కావు, ఎవరు ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉంటారంటే, ఎవరికైతే మనో నిగ్రహం ఉందో, ఎవరైతే మనస్సుని నియంత్రించుకున్నారో, ఎవరైతే మనస్సుని జయించారో, ఎవరి మనసు అయితే నిశ్చలంగా స్థిరంగా ఉందో అటువంటి వారే ద్వంద్వాలకు అతీతులు. ఎంత దైవ గుణమో చూడండి. ఒక్కసారి మనతో మనం కంపేర్ చేసుకుంటే మనకు ప్రతిదీ ఈ ద్వంద్వాలన్నీ మనలో ఉన్నాయి కదా. కానీ బాబా గారు లాంటి మహాత్ములలో, భగవత్ స్వరూపులలో ద్వంద్వాలు ఉండవు. కారణం ఏంటి అంటే, ఇదిగో వాళ్ళ మనసు నిశ్చల స్థితిలో ఉంటుంది. ఇది ప్రధానం. కాబట్టి ఎవరిలో అయితే మనసు ఎలా నిశ్చలంగా ఉంటుందో, మనసును నియంత్రించుకుంటారో, మనసును జయించుకుంటారో, అటువంటి వాళ్ళ మనసు మాత్రమే మౌనంగా ఉంటుంది అంటారు. మనసు మౌనంగా ఉంటుందండి వాళ్ళకి. మామూలుగా వాక్కు కూడా చాలామంది ప్రాక్టీస్ చేస్తుంటారు, వాక్కుతో మౌనాన్ని పాటిస్తుంటారు. మంచిదే, చాలా మంచి అలవాటు, అభ్యాసం అది కూడా. కానీ అది కూడా ఎక్కడికి దారి తీయాలి అంటే, మనసు మౌనం వహించడానికి కోసమే దారి తీయాలి.
ఈ అభ్యాసం కూడా. కాబట్టి నిజమైన మౌనం ఏంటి అంటే మనస్సు మౌనం వహించడమే, సంకల్ప వికల్ప రహితంగా ఉండటం, కోరికలు లేకుండా ఉండటం, ఎటువంటి అశాంతి అలజడి చాంచల్యం లేకుండా ఉండటం. ఇది బాబాగారు లాంటి సత్పురుషులకి భగవత్ స్వరూపులకి మాత్రమే సాధ్యమవుతుంది. ఇక మనం బాబాగారిలో ఇటువంటి స్థితి ఎలా ఉంది అంటే వారి మానసిక స్థితి అంటే బాబాగారి మనోబలం ఎలా ఉండేది లేదా మనోనిగ్రహం ఎలా ఉండేది అని సచ్చరిత్ర మనకు ఏ విధంగా వర్ణించిందో మనం కనుక గమనిస్తే సచ్చరిత్రలో ఓ మాట చెప్తారు. బాబాగారు వద్ద ఎప్పుడు భక్తులు ఉండేవాళ్ళు కదా, ఎప్పుడు అసలు ఆ ద్వారకామాయిలో రాను పోను ఏమాత్రం కూడా గ్యాప్ లేకుండా నిరంతరాయంగా భక్తులు వస్తుండేవారు, వారిని దర్శించుకుంటుండేవారు, వారు మాట్లాడుతూ ఉండేవారు బాబాగారు భక్తులతో, కొంతమందిని పలకరిస్తుండేవారు, కొంతమందితో కరచాలనం చేస్తుండేవారట, ఇంకొంతమంది పాద పూజ చేసేవారు, ఇంకొంతమంది పాద సేవ చేసేవారు. ఇలా అన్ని రకాలుగా ఉన్నప్పటికీ సచ్చరిత్రలో ఒక మాట చెప్తారండి, వారు మనసు వారి మౌనం వారు వీడేవారు కాదు అంటారు. అంటే ఇంతమందితో మాట్లాడుతూ ఉన్నా, ఇంత మంచి సేవలు స్వీకరిస్తూ ఉన్నా, కరచాలనం చేస్తూ ఉన్నా, నవ్వుతూ ఉన్నా కూడా వారి మౌనానికి ఎప్పుడు భంగం వాటిల్లేది కాదు. అంటే బాబాగారు వారి మౌనాన్ని వీడేవారు కాదు. ఇదేంటండి, మౌనాన్ని వీడేవారు కాదు అని అంటున్నాం, బాబాగారు కొందరితో మాట్లాడుతుండేవారు, కొందరితో పలకరించేవారు అని చెప్తున్నాం కదా. ఈ రెండు విరుద్ధంగా లేవా? వాస్తవం, సచ్చరిత్రలో ఉన్న ప్రతి అక్షరం సత్యం. బాబాగారు మాట్లాడుతూనే ఉన్నారు, బాబాగారు పలకరిస్తూనే ఉన్నారు, కానీ వారి మనస్సు మాత్రం ఎక్కడ లయమైపోయింది? అందరిలోనూ తమనే చూస్తున్నారు. ఆ స్థితిలో వారి మనసు నిశ్చలంగా ఉంది. అందరిలోనూ తమనే చూస్తున్నారు, అందరిలోనూ భగవంతుడినే చూస్తున్నారు. కాబట్టి మాట్లాడుతున్నా, పలకరిస్తూ ఉన్నా, నవ్వుతూ ఉన్నా, సేవలు స్వీకరిస్తూ ఉన్నా ఆయన మనసు మాత్రం మౌనంగానే ఉంది. దాంట్లో ఎటువంటి కదలికలకి, ఎటువంటి సంకల్ప వికల్పాలకి తావులేదే, ఎటువంటి కోరికలకి తావులేదే, నిశ్చలంగా నిస్థిరంగా ఉంది. ఎలాగైతే గాలి తగలని ఒక దగ్గర దీపం ఎలా నిశ్చలంగా వెలుగుతూ ఉంటుందో, నివాత దీపకళిక అంటారు, ఆ స్థితిలో వారి మనసు ఉంటుంది. మనకు 4వ అధ్యాయంలో బాబాగారి మరి మౌనం ఎలా ఉండేదని వర్ణిస్తూ ఈ మాట చెప్తారు హేమంత్ పంత్ గారు. అలాగే బాబాగారు ఎదుట చాలామంది భక్తులు కూర్చునేవారు, వాళ్ళని ఆయన చూస్తుండేవారు, వాళ్ళు తెచ్చే ఆ నివేదనలు స్వీకరిస్తుండేవారు కదా. అయినా సరే వారు ఏమి చూసేవారో, వారు ఏమి చూస్తున్నారో వారు ఎరుగరు అని రాస్తారు హేమంత్ పంత్ గారు 10వ అధ్యాయంలో 97 ఓవి నంబర్ కూడా. అంటే బాబాగారు తమ భక్తులతో మాట్లాడుతూ ఉన్నా, భక్తులు బాబాగారికి ఎదురుగా కూర్చొని ఉన్నా, వారు ఇచ్చే నివేదనలు బాబాగారు ముందు పెడుతున్నా, వారు మాత్రం వారు ఏమి చూస్తున్నారో వారు ఎరుగరు అని రాస్తారు. అంటే చూడాలి అన్న స్ఫూర్తి వారికి లేదు. ఆ చూడాలన్న స్ఫూర్తి ఉంటే కదా ఒక రూపాన్ని మనం కన్ను చూసేది. కన్ను చూస్తూ ఉంది, కానీ చూడాలని కోరుకుంటేనే మనం దేన్ని చూస్తున్నామో అది మనం చూడగలం. అంటే మనస్సు, శరీరంలో మనస్సు ఉంది, ఇంద్రియాలు, తర్వాత విషయాలు. మనసేమో సహజంగా ఇంద్రియాల వైపు చూస్తూ ఉంటుంది, ఇంద్రియాల విషయాల వైపు చూస్తూ ఉంటాయి. విషయ సుఖాలని ఇంద్రియాలు అనుభవించకుండా ఉండటం అనేది కల్పాంతంలో కూడా సంభవం కాదు. కల్పాంతంలో కూడా 432,20,00,000 సంవత్సరాలు కల్పం అంటే మన సచ్చరిత్ర చెప్పిన దాని ప్రకారం అప్పటి వరకు కూడా ఇంద్రియాలు విషయాలని అనుభవిస్తూనే ఉంటాయి. ఇక చాలు అనుకోవటం. కాబట్టి ఇంద్రియాలకున్న సహజమైన అలవాటు ఏంటి? విషయ సుఖాల వైపు పరుగులు తీస్తుంటాయి. శబ్దం, స్పర్శ, రూపం, రసం, వాసన
అనే ఈ విషయాల వైపుకి విషయ పంచకాలు అంటారు వీటిని. వాటి వైపు ఇంద్రియాలు పరుగులు తీస్తుంటాయి. మనసులో కనుక ఇంద్రియ సుఖాన్ని పొందాలి అన్న లాలస గనక ఉంటే మనసు ఇంద్రియం ద్వారా విషయ సుఖాన్ని ఆస్వాదిస్తుంది. అంటే విషయ సుఖాన్ని మనసుకు అందించేది ఇంద్రియము. ఇంద్రియమే విషయ సుఖాన్ని మనసుకు అందిస్తూ ఉంది. కాబట్టి ఇంద్రియానికి విషయ సుఖాల పట్ల ఆశ ఉండాలి, మనసుకి విషయ సుఖాల పట్ల లాలస ఉండాలి. ఈ రెండు ఉంటేనే మనసు ఇంద్రియం వైపుకి, ఇంద్రియ విషయ సుఖం వైపుకి పరుగులు తీస్తే ఆ విషయ సుఖాలని మనసు ఎప్పుడు అనుభవిస్తూ ఉంటుంది. ఇది సహజంగా ఉండేటువంటి మనలో జరిగే ప్రక్రియ అది. కాబట్టి ఒక వస్తువుని మనం ఇష్టపడ్డాం అనుకోండి, తిందామని, దాని రుచి మనకి ఎప్పుడు గుర్తుంటుంది. ఎక్కడికైనా పోయినప్పుడు ఫంక్షన్స్లోనూ దాన్ని వెతుక్కుంటాం, అబ్బా ఇది ఉందిలే అనుకుంటాం. లేదా ఎవరినైనా కలుస్తాం అనుకున్నాం అనుకోండి, వాళ్ళు కనబడుతా వచ్చారు వాళ్ళని చూసాం అనుకుంటాం. చదివే విషయమైనా సరే అలాగే ఉంటుంది. కాబట్టి ఏదన్నా సరే మనలో విషయ సుఖాన్ని అనుభవించాలి అన్న విషయ స్ఫూర్తి ఉంటేనే ఆ విషయాన్ని మనం గ్రహిస్తాం. మరి బాబాగారు ఎదురుగా ఎవరు కూర్చున్నా ఏం చేసినా వారిలో తమనే చూసుకునే బాబా ఎదుటిన్న రూపాన్ని చూడరు. ఆ రూపాన్ని చూడాలి అన్న స్ఫూర్తి వారికి లేదు. ఎంతోమంది నివేదనలు ఇస్తున్నారు. ఏ ఒక్క నివేదన అయినా రుచి కోసం ఆయన స్వీకరిస్తారా? లేదు కదా. సో వారి జిహ్వకు రసస్ఫూర్తే లేదు. ఇంక అటువంటప్పుడు విషయాలని ఆయన ఎలా ఆస్వాదిస్తారు? విషయ సుఖాల పట్ల ఉండే ఆసక్తి ఆయన కళలో కూడా లేదు. కళలో కూడా విషయ వాసనలు ఆయన దరికి రావు. అంతటి పరిపూర్ణ వైరాగ్య స్థితి బాబాగారిది. కాబట్టి ఇటువంటి బాబాగారి ఆ స్థితి ఎలా ఉంది అని మనకు సచ్చరిత్రలో 4వ అధ్యాయం 10వ అధ్యాయం ఇవన్నీ వర్ణించింది. ఎప్పుడైతే విషయాలు అనుభవించాలి అన్న ఆసక్తి, స్ఫురణ, స్ఫూర్తి వారిలో లేదో, ఇంకా అటువంటి వారిలో విషసుఖాలు వారి మనసులో ఎలా చోటు చేసుకుంటాయి? ఇంకొక మంచి మాట చెప్తారండి బాబా గారి గురించి 10వ అధ్యాయమే. వారి ఇంద్రియాలు వారి అవయవములలో ఉండేవి. చాలా జాగ్రత్తగా వినండి, చిన్న మాటే. వారి ఇంద్రియాలు వారి అవయవాలలో ఉండేవి. ఏంటిది? ఎవరైనా ఇంద్రియాలు అవయవాల్లోనే ఉంటాయి కదా, వాస్తవం. కానీ మన ఇంద్రియాలు మన అవయవాల్లో ఉంటూ మన మనసులో తిష్ట వేసుకొని కూర్చొని ఉన్నాయి. అందుకని శబ్దం, స్పర్శ, రూపం, రసం, వాసన అనే విషయ పంచకాలు వైపుకి మన ఆసక్తి ఉంది మన మనసులో. కాబట్టి ఈ విషయ సుఖాలను అనుభవింప చేసే ఈ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా ఇవి మన మనసులో తిష్ట వేసుకుని ఉన్నాయి. కాబట్టి మనం రూపాన్ని ఇష్టపడుతుంటాం, వినడానికి ఏదో ఒక పాటో లేదా ఏదో ఒకటి దాన్ని ఇష్టపడుతూ ఉంటాం, పలానా వస్తువు తినాలి అని కోరుకుంటాం, వాసన ఇష్టపడతాం. ఇలా మన మనసులో ఈ విషయాల పట్ల ఉండే ఆసక్తి తిష్ట వేసుకున్నది. కాబట్టి మనలాంటి వారి విషయంలో ఇంద్రియాలు వాటి అవయవాలలో కాకుండా మన మనసులో తిష్ట వేసుకుని ఉన్నాయి. అదే బాబా గారు చూడండి 19వ అధ్యాయంలో ఆయన గురువుని నేను ధ్యానించేవాడిని అని చెప్తారు. 32వ అధ్యాయంలో కూడా ఈ ప్రస్తావన వస్తుంది. 19వ అధ్యాయం 32వ అధ్యాయంలో బాబా గారు వారి గురువు ముందు కూర్చొని ధ్యానించేవారట. ఎలా ధ్యానించేవారు అంటే బాబా గారి శరీరంలో ఉండే ఇంద్రియాలన్నీ మనసుతో సహా వచ్చి కళ్ళల్లో ఉండిపోయేవట. ఇంద్రియాలన్నీ మనసుతో సహా వచ్చి కళ్ళల్లో ఉండిపోయేవి. కన్ను ఏం చూస్తుంది? ఎవరు చూస్తుంది? ఒక్క గురువును మాత్రమే చూస్తుంది, అంతే. ఇంకా వేరే రూపం చూడడం నాకు తెలియదు అంటారు బాబా గారు. నాకు వేరే రూపం చూడటమే తెలియదు. రోజల్లా నా ఒక్క గురువు ముఖాన్నే అవలోకించేవాడిని, నా ఒక్క గురువు నామాన్నే నేను పలికేవాడిని. వేరే రూపాలు చూడటం నాకు తెలియదు. కాబట్టి వారి ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలు వాటి కర్మలు ఆచరించేంత వరకే, అంతే.
అంతేగాని వాటిలో ఆ విషయాల పట్ల ఆసక్తి లేదు, నిరాసక్తితో ఉండేటివి. కాబట్టి బాబా గారికి ఆ వర్ణన సరిపోయింది. వారి ఇంద్రియాలు వారి అవయవాలలో ఉండేవి. మన ఇంద్రియాలు మాత్రం చాలా ఘనంగా, బలంగా, స్థిరంగా మన మనసులో గట్టిగా నాటుకుని ఉంటాయి అన్నమాట. అది మనకి వారికి తేడా. అందుకే అది దైవీ గుణం, ద్వంద్వాలకు అతీతం అనేది. సరే, ఇప్పుడు మళ్ళీ మనం బాబా గారిలో ఇప్పుడు మనం చెప్పుకున్న ద్వంద్వాలకి ఎలా ఆయన అతీతంగా ఉండారు, ఎలా మనం వాటిని దర్శించుకోవచ్చు అని అంటే, మొట్టమొదటి విషయం మనం చెప్పుకున్నది రాగద్వేషాలు అనుకున్నాం. రాగము, ద్వేషం మనకు తెలిసిందే. బాబా గారు ప్రతిరోజు ఆయన సాయంత్రం అయితే మసీదులోను, షిరిడిలో ఉండే హిందూ దేవాలయాల్లోనూ దీపారాధన చేసేవారు. దీపారాధన అంటే బాబా గారికి బహుప్రీతి అని రాస్తుంది సచరిత్ర. ఎందుకు బహుప్రీతి బాబా గారికి దీపారాధన అంటే, ఒక చిన్న చీకటి ఉన్న గదిలో ఒక చిన్న దీపం వెలిగించాం అనుకుందాం. ఆ చిన్న దీపం తన శక్తి మేరకు ఎంత దూరం అయితే ఆ కిరణాన్ని ప్రసరింపజేస్తుందో ఆ మేరకి చీకటి తొలగిపోతుంది కదా, ఆ మేరకు ఈ వెలుతురు ప్రసరిస్తుంది కదా. అలా గురువుని గనక ఆశ్రయిస్తే, గురువు సాక్షాత్తు జ్ఞానస్వరూపుడు, ఆయన గనక మనం ఆశ్రయిస్తే వారి జ్ఞాన కిరణాలు ఎవరైతే ఆశ్రయించారో వారందరి వైపు ప్రసరించి మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని పారద్రోలుతాయి. కాబట్టి దీపారాధన గురువు యొక్క సద్గురు తత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. అందుకనే బాబా గారికి దీపారాధన అంటే చాలా ప్రీతి. ఆయన ప్రతిరోజు ఒక రేగు డబ్బా పుచ్చుకొని షిరిడిలో ఉండే అప్పట్లో నూనె వ్యాపారులు ఉండేవారట, వారి వద్దకు వెళ్ళేవారు. వెళ్ళి ఆ అంగడి ముందు నిలబడితే వారు కొద్దిగా నూనె అందులో పోసేవారు. మసీదుకి వచ్చి ఇక ఆ ప్రమిదలు, మట్టి ప్రమిదల్లో ఈ నూనె పోసి ఒత్తులు కూడా పెట్టేవారు కదట బాబా గారు. పాత గొడ్డ పిలకలే అలా మెలితిప్పి దాన్ని ఒత్తిలాగా ఉంచేవారు. అలా మసీదులోనూ షిరిడిలో ఉండే హిందూ మందిరాల్లోనూ వారు దీపారాధన చేసేవారు. ఇలా సాగుతూ ఉంది. వీళ్ళు నూనె వర్తకులు రోజు నూనె ఇస్తూ ఉన్నారు బాబా గారికి. అంటే సహజంగా మనలో ఉండేటువంటి బలహీనత ఎలా ఉంటుందంటే, ఏ ఒక్క సత్కర్మను కూడా మనం దాన్ని నిరంతరాయంగా చేయలేం. కారణం ఏంటి అని అంటే, కొంతకాలం చేసిన తర్వాత ఇది నేను కాబట్టి చేస్తున్నాను అనే అహం మనలో వచ్చేస్తుంది. అదే మన బలహీనత. ఈ శరీర అభిమానం అటువంటి కర్తృత్వాన్ని మనలో బలంగా పాదుకునేలా చేస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా నూనె మనం ఇస్తున్నాము కాబట్టి కదా. ఈయన అప్పట్లో బాబా గారిని షిరిడీకి వచ్చిన కొత్తల్లో పిచ్చి ఫకీర్ అనేవారు. పిచ్చి ఫకీర్ అంటే అకస్మాత్తుగా ఆయన కోపడుతుండేవాళ్ళు, ఎవరినో తిడుతుండేవాళ్ళు, రాయి పుచ్చుకొని పరిగెత్తేవారు. ఇవన్నీ చూసి తమలో తాము మాట్లాడుకుంటుండేవాళ్ళు. ఇవన్నీ చూసి సహజంగా వారిని పిచ్చి ఫకీర్గా అప్పటి షిరిడీ ప్రజలు ముద్ర వేశారు. ఈ నూనె వ్యాపారంలో ఒకసారి అందరూ కూడబలుకొని, మనం నూనె ఇస్తుంటే కదా ఈ పిచ్చి ఫకీరు మసీదులో దీపాలు వెలిగిస్తున్నాడు, మనం కనుక నూనె ఇవ్వకపోతే ఎలా వెలిగిస్తాడో చూద్దాం అని అనుకొని ఎవళ్ళ కాళ్ళు ఇంక మన నూనె ఇవ్వద్దు అనుకున్నారు. పాపం బాబా గారు యథావిధిగా సాయంత్రం నూనె కోసం వచ్చారు. వీళ్ళు బాబా నూనె లేదు, బాబా బాబా నూనె లేదు అని చెప్పుకొని ఎవ్వరూ నూనె ఇవ్వలేదు. బాబా గారు వీరు నూనె ఇచ్చిన రోజు కూడా అల్లా అచ్చా కరేగా, అల్లా అచ్చా కరేగా అనే తీసుకునేవారు. మరి ఈరోజు ఎవరు కూడా నూనె లేదు బాబా, నూనె లేదు బాబా అంటున్నప్పుడు కూడా ఆయన అల్లా అచ్చా కరేగా, అల్లా అచ్చా కరేగా అంటూనే వెళ్ళారు. మరి ఎవరు నూనె ఇవ్వలేదు, తిరిగి మసీదుకి వెళ్ళారు. ఆ రేగు డబ్బాలో చూస్తే అడుగులు ఎక్కడో ఒక్క బిందు ఉందట, కనబడకుండా. దాంతో ఏ చిన్నపాటి దీపాన్ని కూడా వెలిగించలేం కదా, సరిపోదు కదా.
దాంట్లో బాబాగారు నీరు పోశారు. ఆ నీరు అలా తిప్పి ఆయన నీరు త్రాగేశారు. త్రాగిన తర్వాత మళ్ళీ డబ్బాలో మామూలు నీరు తీసుకున్నారు, ప్రమిదల్లో పోశారు. యథావిధిగా ఆ పాత గొడె పెలుకులు మెలితిప్పి ఒత్తుల్లాగా వేశారు. మరి బాబాగారు ఈరోజు దీపారాధన ఎలా చేస్తారు అని నూనె వర్తకులు వచ్చి గమనిస్తూ ఉన్నారట. అంటే నూనె ఈరోజు మనం ఇవ్వలేదు కదా, ఈయన ఏ విధంగా దీపాలు వెలిగిస్తాడు చూద్దాం అని. ఇక్కడ మనం గమనించాల్సింది బాబాగారు చేసిన పని, బాబాగారి ప్రతిచర్య విశిష్టం అని మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇంతకుముందు వీడియోస్లో. ఇక్కడ ఏం చేశారు ఆయన, ఒక్క నూనె బిందువు ఉంటే దానిలో కొద్దిగా మంచినీరు కలిపి దీన్ని భగవంతుడికి అర్పించారు. మనం కూడా ఇంట్లో పండుగ రోజు, పర్వదినం రోజు, రేపు శ్రీకృష్ణాష్టమి కదా, మనం కృష్ణాష్టమి ఘనంగా చేసుకుంటాం. శ్రీకృష్ణుల వారికి మనం మన సంప్రదాయం ప్రకారం నివేదన చేస్తాం, అది వారు స్వీకరిస్తారు. కాబట్టి ఇప్పుడు అది ప్రసాదం అయింది కదా, మనకు ఆ ప్రసాదం అంటే చాలా పవిత్రం. అలాగే ఇక్కడ కూడా బాబాగారు ఆ ఒక్క ఉన్న నూనె బిందువుని ఆ నీళ్ళతో కలిపేసి త్రాగేశారు, అంటే భగవంతుడికి అర్పించారు. ఇప్పుడు దీంట్లో మామూలు మంచినీరు పోశారు. ఇప్పుడు అన్ని ప్రమిదల్లో నింపారు, యథావిధిగా వెలిగించారు. నీటితోనే దీపాలన్నీ వెలిగాయి. ఇది చూసి నూనె వర్తకులు భయపడిపోయారు. అమ్మో, ఈయన చాలా శక్తిమంతుల్లాగా ఉన్నాడు, ఇప్పటి వరకు మనం ఆయన్ని పిచ్చి ఫకీర్ అనుకుంటూ ఉన్నాం, అమ్మో ఈయన పెద్ద సిద్ధుడులాగా ఉన్నారు. వారికి ఇప్పుడు మన మీద చాలా కోపం వస్తుంది. ఎందుకని, నూనె పెట్టుకొని కూడా నూనె లేదు బాబా అని అబద్ధం చెప్పాం. అబద్ధం చెప్పి లేని పాపాన్ని మనం కొని తెచ్చుకున్నాం. బాబాగారు కోపడతాడేమో, శపిస్తాడేమో అని భయపడుతూ వెళ్ళి వారి పాదాలకు వందనం చేశారు. మరి బాబాగారు ఎవరి మీదైనా కోపడతారా? ఎవరైనా ప్రత్యేకంగా ఆయనకి మిత్రులా, ఇంకొంతమంది శత్రువులా? ఏది లేదు. ఇప్పుడు కూడా వాళ్ళు పాద నమస్కారం చేసిన తర్వాత ఎప్పుడు అబద్ధం చెప్పకండి అన్నారట, కానీ రెండో మాట ఏమనలేదు. అల్లా అచ్చా కరేగా, అల్లా అచ్చా కరేగా. కాబట్టి బాబాగారికి ఎవరి పట్ల రాగం లేదు. మరి ఆ రోజు వాళ్ళందరూ నూనె ఇచ్చారు అని ప్రత్యేకంగా వాళ్ళ పట్ల అభిమానం లేదు. ఈరోజు నూనె ఇవ్వలేదు కదా అని వారి పట్ల ద్వేషము లేదు. ఒక సాధారణ భిక్షగాన్ని గమనించండి. ప్రతిరోజు మన ఇంటికి వస్తుంటే మంచి ఇల్లాలు ఏదో ఒకటి ఇస్తూ ఉంటుంది తన శక్తి కొద్దీ. ఇచ్చిన రోజు తీసుకొని పోతుంటాడు. ఒకరోజు 2 రోజులు కనుక ఇవ్వలేకపోతే వాడు గొణుక్కుంటూ పోతుంటాడు, గమనించండి. మరి బాబాగారు అలాంటి వారు కాదు. వీరు పూర్తి విరాగి, భగవంతుడిపై ఆధారపడి ఉన్నవారు, భగవంతుడి కోసమే ఉన్నటువంటి వారు, లోక కళ్యాణం కోసమే అవతరించిన వారు. అంటే భగవంతుడు అంటే మళ్ళీ వారే, అది వేరే విషయం. ఒక ఫకీర్, ఒక సాధువు ఎలా జీవించాలో ఆయన ఆచరించి మరీ మనకు చూపించారు. సచరిత్ర అంతా బాబాగారి ఆచరణే కదా మనకు తెలుపుతున్నది. కాబట్టి బాబాగారికి ఎవరి పట్ల రాగం లేదు, ద్వేషం లేదు. అలా ఆయన రాగద్వేషాలకి ఆయన అతీతులు. ఇక ఇష్టాలు చూద్దాం. సాధారణంగా మనకు కొన్ని వస్తువుల పట్ల ఇష్టం ఉంటుంది, ఒక పదార్థం పట్ల ఇష్టం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనకు సచరిత్రలోనే 28వ అధ్యాయంలో లక్ష్మీచంద్ ఆయన షిరిడీకి వస్తారు కదా. షిరిడీకి వచ్చిన మొట్టమొదటి రోజు ఆ భోజనంలో ఒక పదార్థాన్ని వడ్డిస్తారు ఆయనకి, సాంజా అనే పదార్థాన్ని. అది చాలా బాగా నచ్చింది ఆయనకి. అది బాబా గారి ప్రసాదంగా వడ్డించారు. దాన్ని తిన్నాడు ఆయన. అబ్బో భలే ఉంది అనుకున్నాడు. రెండో రోజు దానికోసం ఎదురు చూశాడు. రెండో రోజు రాలా. కానీ మనసులో అయ్యో సాంజా వస్తే బాగుండు రేపు, అంటే మూడో రోజు అని ఆయన మనసులో ఉండింది. దాన్ని బాబా గారు తీర్చారు. అలా మనకు ఒక పదార్థం పట్ల, ఒక వస్తువు పట్ల మన ఇష్టత అలా ఉంటుంది. ఇంకోటి, ఇది నాకు పెద్ద ఇష్టం లేదండి అని దాని పెద్దగా మనం పట్టించుకోం.
సాధారణంగా చూడండి, రుచులకు అలవాటు పడ్డటువంటి మనం ఏదన్నా ఒక డిన్నర్కి వెళ్ళాం అనుకుందాం. ఆ డిన్నర్ చేసి మళ్ళీ మనం డిన్నర్ చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ మన బృందంలో ఏం మాట్లాడుకుంటాం? ఈ డిన్నర్లో ఫలానా వస్తువు భలే బాగుందండి, ఫలానా అస్సలు బాగాలేదండి అని చెప్పుకుంటుంటాం. అంటే ఆ జిఫా పట్ల, ఆ రుచి పట్ల మనకుండే లాలస, రసస్ఫూర్తి అలాంటిది. బాబాగారు కూడా, మరి మనకే కాదు, బాబాగారు కూడా ఏం చేశారో చూద్దాం. 9వ అధ్యాయంలో తర్కడ్ గారి భార్య మన పురందరే ఆ, పురందరే భార్య వాళ్ళు షిరిడికి వస్తుంటే పురందరే భార్య ద్వారా 2 వంకాయలు పంపిందండి. 2 వంకాయలు ఇచ్చింది ఆమె. అమ్మ, బాబాగారికి ఒకరోజు ఒక మసాలా కూరను, ఇంకో రోజు తాళింపు చేయమనో ఇచ్చారు. ఆవిడ కూడా ప్రేమగా తీసుకొచ్చి ఒకరోజు బాబాగారికి వంకాయతో మసాలా కూర లాంటిది చేసి మధ్యాహ్నం హారతైనప్పుడు సమర్పించారు. ఇంకో 2వ వంకాయని కోసి బసలో పెట్టుకునింది. అది ప్రక్క రోజు ఎప్పుడో తాళింపు చేసి బాబాగారికి తీసుకొచ్చి ఇద్దామని. మరి మసీదు ప్రార్థన అంటే మధ్యాహ్న హారత అయిన తర్వాత బాబాగారు భోజనానికి కూర్చుంటారు కదా భక్తులతో కలిసి. అప్పుడు ఈ వంకాయ కూర వారి ముందు నివేదిస్తే, వంకాయ తాళింపు కావాలా అని బాబాగారు అంటారు. అది అంటే ఆయన అది వచ్చేంత వరకు ఆయన ఇంకేం భోజనం చేయలేదు, ఆగిపోయింది. మరి ఆయన భోజనం చేయకపోతే ఇంకెవరు భోజనం చేస్తారు? ఈ విషయం రాధాకృష్ణమాయికి తెలిసింది. బాబాగారు భోజనం చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే వారికి వంకాయ కూర, వంకాయ తాళింపు కావాలంట. ఇదేంటిది విచిత్రంగా ఉంది. అయినా కూడా వంకాయలు కాసే కాలం కూడా కాదట. అది ప్రతి సీజన్లో దొరికేది కూడా కాదు కదా వంకాయ. కాబట్టి వంకాయ కూర ఇంకెవరో మసాలా కూర పెట్టారు అన్నారు అనుకోండి, భర్త అనేది అంటారు మన సచ్చరిత్ర పరిభాషలో, మరాఠీలో. సరే, మరి ఎవరో వంకాయ తెచ్చారా? ఎవరు తెచ్చారు? ఇదిగో పలానా పురంధరే వాళ్ళ భార్య తెచ్చారు. అవునా? అట్టయితే వారిని అడగండి వంకాయ గురించి అంటే, అప్పుడు వెళ్ళి ఆమెను అడిగారు మళ్ళీ, వంకాయ ఏదన్నా మీ దగ్గర ఉందా? బాబాగారు ఇలా తాళింపు కావాలంటున్నారు. అప్పుడు అవునండి, నేను వంకాయ కూర కోసి ఉంచాను, తాళింపు చేసుకుని వారికి ప్రక్కరో సమర్పిద్దామని అని అప్పటికప్పుడు తాళింపు చేసి తీసుకెళ్తే వంకాయ కూర కూడా తిన్నారు బాబాగారు. మరి ఇప్పుడు బాబాగారు కూడా వంకాయ అంటే ఇష్టమా? మనకే కాదండి, బాబాగారు కూడా ఇష్టమే. కానీ మనలో ఉండే ఇష్టత రుచి కారణంగా, అందులో రుచి ప్రధానం. కానీ బాబాగారి ఇష్టానికి ప్రధానం ఏంటి అని అంటే, తర్కడ్ గారి భార్య బాబాగారి పట్ల భక్తితో, ప్రేమతో ఆ వంకాయలు పంపారే, ఆవిడ భక్తిని బాబాగారు స్వీకరించదలిచారు. కాబట్టి బాబాగారికి రుచి కాదు, మనం వారికి ప్రేమగా భక్తిగా సమర్పించుకునే, ఏది సమర్పించుకున్నా మన భక్తి ప్రేమలే వారికి కావాలి. కాబట్టి బాబాగారికి ఇష్టము అయిష్టము అని ఉండవు. వారు భిక్షకు వెళ్ళారు, భిక్షకు వెళ్ళేవారు కదా ప్రతిరోజు. ఆ 5 నియమంగా ఒక 5 ఏళ్లకే వెళ్ళేవారు. ఆ ఇళ్ల ముందే నుంచునేవారు. మా రోటీ బాపు రోటీ అనేవారు. యాదృచ్ఛికంగా ఆ రోజు భిక్ష రూపంలో ఏదైతే లభించిందో దాంతోనే వారు ఆకలి తీర్చుకునేవారు. అది కూడా ఆ మధ్యాహ్నం సమయంలో, ఆ భోజన సమయంలో కొలంబాలో ఆయన ఈ మిశ్రమం చేసి ముద్దలు చేసి ఉంచేవారు. ఆ సమయంలో మసీదుకు వచ్చిన అతిథులు అంటే మనలాంటి వారు కాదు, కుక్కలు, పిల్లులు, కాకులు వచ్చిన అందులో మూతి ముక్కు పెట్టి తింటూ ఉన్న ఆయన పారద్రోలేవారు కాదు. అలాగే ఎవరైనా ఆ సమయంలో అక్కడ ఉండే కుంటివారు, గుడ్డివారు, దీనులో, బలహీనులో, పనిచేసేవాళ్ళు, వాళ్ళు వచ్చి తలా ఒక ముద్ద 2 ముద్దలు తీసుకొని ఇచ్చేవారు. అలా అందరి ఆకలి తీర్చిన తరువాతే మిగిలితే తాము ఆకలి తీర్చుకునేవారు. కాబట్టి ఏ ఒక్క వస్తువు పట్ల ఇష్టత లేదు, అయిష్టత లేదు. ఆ జిహ్వకి అసలు ఆ రసస్ఫూర్తే లేదు. అంతగా ఇంద్రియ నిగ్రహం, అంతటి మనో నిగ్రహం బాబాగారి సొంతం. కాబట్టి ఇష్టాలు ఇంకా అది పదార్థాల పట్ల చూసాం. వ్యక్తుల పట్ల కూడా, అంటే భక్తుల పట్ల కూడా చూద్దాం.
43 అధ్యాయంలో హేమంత్ పంత్ గారు రాస్తారు. 42, 43, 44 ఈ 3 అధ్యాయాలు కూడా బాబాగారి నిర్వాణాన్ని గురించి మనకు వర్ణిస్తారు. అంటే బాబాగారి శరీరాన్ని విడిచిపెట్టారు కదా, అప్పుడు ఎలా జరిగింది ఆ వివరాలన్నీ క్రమంలో మనకు వివరించారు. అద్భుతంగా ఉంటాయి ఆ 3 అధ్యాయాలు కూడా. దాంట్లో రాస్తారు, బాబాగారట ఎవరి వైపైనా చూసి చనువుగా నవ్వితే అప్పట్లో ఆ చూడు నా మీద బాబాగారికి ఎంత ప్రేమో, నా మీద బాబాగారికి చాలా ప్రేమ అండి, నన్ను చూసి నవ్వారు, కావాలంటే చూడండి. అదే మీ మీద వారికి అంత ప్రేమ లేదు, మిమ్మల్ని చూసి నవ్వలేదు కదా అనుకునేవాళ్ళు. పోనీ ఎప్పుడైనా ఎవరినైనా ఆయన కోప్పడితే చూడు వాళ్ళ పట్ల బాబాగారికి ఎంత ఆగ్రహమో, నా మీద మమకారం ఉందండి బాబాగారికి, వాళ్ళ పట్ల లేదండి. వాళ్ళంటే బాబాగారి కోపం. ఆయనకి ఎవరి పట్ల ఇష్టం లేదు, ఎవరికి పట్ల అయిష్టం లేదు. ఒకరి పట్ల చనువు మమకారం ఉండే, ఇంకొకరి పట్ల మమకారం లేకుండా ఏది లేదు. కానీ మనలో ఉన్నాయి అవన్నీ. కాబట్టి మన స్వభావాన్ని అనుసరించి బాబాగారి చర్యల్ని ఈ విధంగా మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి వారికి ప్రత్యేకంగా ఏ వస్తువు పట్ల ఇష్టత లేదు, ఏ వ్యక్తి పట్ల ఇష్టత లేదు, అలాగే అయిష్టత కూడా లేదు. ఇలా ఇష్టాలకి బాబాగారు అతీతులు. సుఖ దుఃఖాలు తర్వాతది సుఖం దుఃఖం. చూడండి, ఏదన్నా ఇలా జరిగితే, అంటే మనం సపోజ్ రైల్లో ప్రయాణిస్తున్నాం అనుకుందాం. సాధారణంగా మనం లోయర్ బెర్త్ కోరుకుంటాం. సరే కాస్త ఏజ్ వచ్చింది, బెర్త్ ఎక్కాలంటే ఇబ్బంది అనుకోండి, అది వేరే విషయం. అప్పర్ బెర్త్ ఎక్కాలంటే ఇబ్బందే. కాబట్టి మనం లోయర్ బెర్త్ కోరుకుంటాం. లోయర్ బెర్త్ వచ్చిందా అమ్మ సుఖం, మిడిల్ బెర్త్ వచ్చిందా, అప్పర్ బెర్త్ వచ్చిందా, అదో రకమైన మనసులో ఒక దుఃఖం ఉంటుంది. కాబట్టి దీన్ని సుఖం అనుకున్నామంటే లోయర్ బెర్త్ అది దుఃఖమే కదా. అంటే మనసులో ఒక విషయం పట్ల శోకం, హర్షం అంటూ ఉంటే దానికి విరుద్ధంగా జరిగినప్పుడు, దీనికి భిన్నంగా అనుభవం వచ్చే పరిస్థితి ఎదురైనప్పుడు అది మనకు శోకాన్నే కలిగిస్తుంది. హర్షం ఉంటే శోకం ఉంటుంది, హర్షం లేదనుకోండి శోకం కూడా లేదు. సుఖం లేదనుకోండి, అంటే సుఖాన్ని కూడా దేన్ని మనం అనుకోలేదనుకోండి దుఃఖానికి తావే లేదు. కాబట్టి 20వ అధ్యాయంలో చాలా స్పష్టంగా సుఖాన్ని ఎలా అనుభవించాలో తెలియచేశారు. నేను మళ్ళీ మనం చేస్తున్న సచ్చరిత్రని మనందరం మనసు పెట్టే చదువుతూ ఉంటాం. ఇప్పుడు చదివిన మనసు పెట్టే చదవవలసి ఉన్న గ్రంథం సద్గ్రంథం. 20వ అధ్యాయం దాసగణ గారికి ఆయన మరి ఉపనిషత్తును ఆయన ఈశావాస్య ఉపనిషత్తును ఆయన మరాఠీలోకి సంస్కృతం నుంచి ఆయన అనువాదం చేశారు. ఓవి ఛందస్సులో దాన్ని తర్జుమా చేశారు. పండితులు అందరూ కూడా దాన్ని భేషుగ్గా చేసేవని ఆయన బాగా పొగిడారు. అందరూ చాలా సన్మానాలు అవి చేశారు. కానీ ఆ ఈశావాస్యోపనిషత్తు యొక్క మూల భావం ఏంటో దాసగణ మహారాజు గారి మనసు గ్రహించలేదు. పదాల తర్జుమా జరిగింది, కానీ పదాల మధ్య ఉన్న అంతర్భావం ఏంటో ఆయనకి బోధపడలేదు, రచయితకే బోధపడలేదు. సరే, ఇంక రకరకాల పండితుల వద్ద, వాళ్ళ వద్ద, వీళ్ళ వద్ద దాని మీద చర్చలు చేశారు. చాలామంది వారి వివరణ ఇచ్చారు. కానీ ఆ వివరణలతో వీరి మనస్సు సమాధాన పడలేదు. మరెక్కడ సమాధాన పడింది? అదిగో షిరిడీకి వస్తేనే, బాబాగారి సన్నిధిలోనే ఇటువంటి వాటికి సమాధానం దొరికేది. ప్రతి దానికి బాబాగారేనండి. సంతానం కావాలా, వెళ్ళు షిరిడీకి వెళ్ళు. ఆరోగ్యం బాగుపడాలన్నా వెళ్ళు షిరిడీకి వెళ్ళు. ఉద్యోగం కావాలన్నా వెళ్ళు షిరిడీకి వెళ్ళు. ఇటువంటి సందేహాలు ఉన్నాయా? షిరిడీకి వెళ్ళు. భగవంతుని దర్శించుకోవాలా? షిరిడీకి వెళ్ళు. మనసులో అశాంతి ఉందా? మనసుకు శాంతి కావాలన్నా షిరిడీకి వెళ్ళు. చమత్కారం చూస్తావా? షిరిడీకి వెళ్ళు. కాబట్టి ప్రతి దానికి అప్పట్లో భక్తులకి చూపించబడిన మార్గం షిరిడీ మార్గం. అందుకే షిరిడీ అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ
ఒక అరుదైన ప్రదేశం, మన సద్గురు సన్నిధి, మన పుట్టిల్లు సింపుల్గా చెప్పుకోవాలంటే. కాబట్టి దాసగణ్ మహారాజ్ బాబాగారి వద్దకు వచ్చారు, ప్రస్తావించారు, ఇలా నా చేతైతే మీరు అనువాదం చేయించారయ్యా, కానీ అందులో ఉన్న మూలభావం ఏంటో నా మనసు గ్రహించలేదు. ఇది చాలా కష్టంగా ఉంది బాబా అంటే బాబాగారు చెప్తారు, ఇందులో కష్టమే ఉంది, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి తిరిగి వెళ్ళినప్పుడు, అంటే కాకా దీక్షిత్ ఇంటి నుంచి ఆయన బయలుదేరి వచ్చారు షిరిడికి. సో తిరిగి నువ్వు వెళ్ళినప్పుడు దీక్షిత్ ఇంట్లో పనిచేసే పనిపిల్ల, వాళ్ళ ఇంటి నౌకరు నీకు దీంట్లో ఉన్న అర్థాన్ని తెలియజేస్తుంది. కాకా దీక్షిత్ ఇంట్లో పనిచేసే పనిపిల్ల, ఒక నౌకరు ఈశావాసోపనిషత్తులోని మూల భావాన్ని నీకు తెలియచేస్తుంది అన్నారు బాబా. చూసేవాళ్ళకి అది పరిహాసంలాగా అనిపించినా దాసగణ్ మహారాజ్కి తెలుసు, బాబా గారి ముఖత వచ్చే ప్రతి మాట కూడా అక్షరం అక్షరం సత్యమయ్యే తీరుతుందని. సరే ఆయన తిరిగి వెళ్ళారు, దీక్షిత్ గారింట్లో రాత్రి ఉన్నారు. తెల్లవారింది. తెల్లవారినప్పుడు ఎక్కడి నుంచో ఒక పాట వినబడుతూ ఉంది, ఒక నారింజ రంగు చీర గురించిన వర్ణన. పాటలో ఏదో ఒకటి ఉండాలిగా సబ్జెక్టు. అలా ఆ నారింజ రంగు చీర, ఆ రంగు ఎంత బాగుంది, ఆ చీర కొంగు ఎంత ఆకర్షణీయంగా ఉంది, దాని అంచులు, దాని పైట ఎంత అందంగా ఉంది అని ఆ చీరని అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నారు. ఆ పాట వినబడింది. ఎవరు పాడుతున్నారా? చాలా శ్రావ్యంగా ఉంది ఆ పాట, గొంతు కానీ ఆ పాడుతున్న ఆ విధానం కానీ. నేను ఆ పాటలో తల్లిళ్ళు అయ్యారంట. ఎవరు పాడుతున్నారు ఏంటని వెళ్ళి చూస్తే ఒక అమ్మాయి పాడుతూ ఉంది. దీక్షిత్ ఇంట్లో పనిచేసే నౌకరు, నామ్య అనుకుంటాను ఆయన పేరు, వాళ్ళ చెల్లెలి అమ్మాయి. అంతా 8-9 సంవత్సరాలు వయసు ఉండే పాప అమ్మాయి. ఒక ఒంటికి కూడా పాత గుడ్డ చుట్టుకొని ఉంది, పేదలు కదా, పాత గుడ్డ చుట్టుకొని ఉంది, పని చేస్తూ ఉంది. చాలా ఆనందంగా ఆ పాట గురించి వర్ణిస్తూ ఉంది, చాలా ఉత్సాహంగా చకచక పనులు చేస్తూ ఉంది. ఆ పాట పాడుతూ ఆ చీరని వర్ణిస్తూనే చాలా ఆనందంగా ఉంది. గుర్తించాడు దాసగణం. సరే బాబాగారు పనిపిల్ల అన్నారు కదా, బహుశా ఈ పనిపిల్లన్నా నాకు ఈశావాస్యోపనిషత్తు అర్థాన్ని తెలియచేయబోయేది అని అనుకున్నారు ఆయన. సరే కాస్త జాలి కలిగింది అమ్మాయి పేదరికాన్ని చూసి. మోరేశ్వర ప్రధాన్ ఆయన కూడా ఉంటే వారిది అన్నారట, మోరేశ్వర పాపకి ఒక చీరను, అంటే వస్త్రం అనుకోండి, చీరను రాశారు కానీ వస్త్రం అనుకోండి, ఒక వస్త్రాన్ని తీసివరాదా, నీకు మంచి కలుగుతుంది అంటే. సరే ఆయన కూడా వచ్చి ఒక కొత్త వస్త్రాన్ని ఆ అమ్మాయికి ఇచ్చారు. ఇస్తే ప్రక్కరోజు ఆ కొత్త వస్త్రం కట్టుకొని వచ్చింది. అంటే ఏ వస్త్రాన్ని తను, ఏ చీరనైతే వర్ణించిందో అందంగా ముందు రోజు, అందంగా వర్ణిస్తూ ఆనందంగా ఉండిందో ఆ చీర ఈరోజు తను కట్టుకొచ్చింది. ఈరోజు కూడా ముందు రోజు లాగానే ఉత్సాహంగా ఆనందంగా పనిచేసింది. ఇక 3వ రోజు తన కొత్త చీరని, కొత్త వస్త్రాన్ని ఇంట్లో దాచిపెట్టింది. తిరిగి ఆ పాత చిరిగిపోయిన వస్త్రాన్ని ధరించింది. 3వ రోజు పనికొచ్చింది. ఈరోజు కూడా అదే ఉత్సాహంతో, అదే ఆనందంతో పనిచేసింది. 3 రోజులు 3 భిన్నమైన పరిస్థితులు. మొదటి రోజా తనకు చీర లేదు, తనకు ఆ వస్త్రం లేదు, ఎవరిదో అయినప్పటికీ ఆ చీర రంగు, అంచు, ఆ పైట కొంగు, వాటిని వర్ణిస్తూ ఆనందంగా ఉండింది, ఆనందమే ఉండింది. 2వ రోజు తను ఏ చీరనైతే, వస్త్రాన్నైతే వర్ణించిందో ఈరోజు తనకు అది ఇవ్వబడింది. ఇప్పుడు తను దానికి ఓనర్, తను కట్టుకొచ్చింది. ఈరోజు కూడా అదే ఉత్సాహం, పనిలో అదే ఆనందం. 3వ రోజు మళ్ళీ కావాల్సి వస్తే దాన్నే కట్టుకురావచ్చు, కానీ దాన్ని దాచుకునింది, తిరిగి పాత వస్త్రాన్నే కట్టుకొచ్చింది. ఇప్పుడు కూడా అదే ఉత్సాహం, అదే ఆనందం. అంటే మనసులో ఆ చీరను వర్ణించింది అంతే, యాదృచ్ఛికంగా. తనకు అది కావాలన్న మనసులో లేదు, అభిలషించలా ప్రత్యేకంగా. 2వ రోజు
తను దాన్ని అనుభవిస్తూ ఉంది. అయినా కూడా పొంగిపోలా. మూడో రోజు మళ్ళీ దాన్ని కట్టుకురావచ్చు. పాతది కట్టుకుంటే నామోషి అనుకోలా, అది దుఃఖం, అదొక లోటు అనుకోలా. కొత్త వస్త్రాన్ని దాచుకునింది, మళ్ళీ ఆ పాత వస్త్రాన్ని ధరించింది. అంటే 3 రోజులు కూడా పరిస్థితులు వేరుగా ఉన్నప్పటికీ ఆ అమ్మాయిలో ఉన్న ఆనందం ఒకేలాగా ఉండింది. కాబట్టి ప్రతిదీ భగవంతుడి అంశమే. ఈశావాస్య అంటే భగవంతుడు ఈశ్వరుడే అన్నిట్లోనూ వ్యాపించి ఉన్నారు అని అర్థం. కాబట్టి ఆ పనిపిల్లలో 3 రోజులు ఆనందం ఉండింది. ఆనందమా భగవంతుడిలోని అంశ. కాబట్టి అమ్మాయిలో భగవంతుడు ఉన్నాడు. ఎప్పుడైతే అమ్మాయిలో భగవంతుడు ఉన్నాడో ఆ అమ్మాయికి సంబంధించిన పేదరికం, ఆ పాత వస్త్రం భగవంతుడే. ఆ అమ్మాయికి ఒక మంచి వస్త్రం తీసివు అని చెప్పిన వారు భగవంతుడే, ఇచ్చిన వారు భగవంతుడిగే, ఆ ఇవ్వబడటము భగవంతుడే, ఆ క్రొత్త వస్త్రం కూడా భగవంతుడే. ఇక్కడ భగవంతుడు కానిదేముంది? అలాగా ఈశ్వరుడు సర్వత్రా అన్నిట్లోనూ వ్యాపించి ఉన్నారు అని ఆ ఈశావాస్యోపనిషత్తు యొక్క మూల భావాన్ని ఇప్పుడు ఈ అమ్మాయి ప్రవర్తన ద్వారా దాసగణ గారి మనసు గ్రహించేలా చేశారు బాబాగారు. ఇక్కడ సుఖాన్ని ఎలా అనుభవించాలో చెప్తారు. నేను నాది అనే భావాన్ని పారద్రోలి మనసులో ఎల్లప్పుడూ నిరభిమానంగా ఉంటూ దేనిని కూడా ప్రత్యేకంగా అభిలషించకుండా సుఖాలను త్యాగపూర్వకంగా అనుభవించాలి. సుఖాన్ని అనుభవిస్తే తప్పులేదు, కానీ దాన్ని ప్రత్యేకంగా అభిలషించకూడదు, ఎటువంటి అభిమానం ఉండకూడదు. నేను నాది అనే భావాన్ని పారద్రోలాలి. ఎన్ని కండిషన్లు చూడండి. నేను నాది పారద్రోలాలి, ప్రత్యేకంగా అభిలషించకూడదు, ఎల్లప్పుడూ నిరభిమానంగా ఉంటూ సుఖాలని త్యాగపూర్వకంగా అనుభవించాలి. ఇలా సుఖాలని అనుభవించండి, కానీ కోరుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థమయ్యేటట్టు చెప్తా. కొన్నిసార్లు మనం స్లీపర్ క్లాస్లోనో మనం ట్రైన్లో పోతున్నాం అనుకుందాం. అప్గ్రేడేషన్కి ఛాయిస్ అడుగుతాడు, ఆప్షన్ అడుగుతాడు, మనం టిక్ ఇస్తాం. ఒకవేళ ఆ సెకండ్ క్లాస్ ఏసీలోనో థర్డ్ ఏసీలోనో బెర్తులు ఖాళీగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ సెకండ్ క్లాస్లో ఉన్న స్లీపర్ వాళ్ళకి అప్గ్రేడేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. మనకేం ప్రత్యేకంగా ఛార్జ్ చేయరు. టీసీ వస్తాడు, ఇదిగోనండి మీరు ఛాయిస్ ఇచ్చారు, ఆ థర్డ్ ఏసీలో బెర్తలు ఉన్నాయి, లేదా సెకండ్ ఏసీలో బెర్తలు ఉన్నాయి, మీరు అటు వెళ్తారా అని వస్తాడు. ఎందుకు వెళ్తాం. ఆ జర్నీ అయిపోయింది. తిరిగి వచ్చేటప్పుడు కూడా ఇటు వస్తే బాగుండే, మళ్ళీ అప్గ్రేడేషన్ వస్తే బాగుండే అని అనుకోవద్దు. అది ఇక్కడ చెప్పేది. ముందుసారి వచ్చింది, ఓ జర్నీలో కలిసి వచ్చింది మనకు, అది బాబా ఏర్పాటు చేశారు అంతే. ఆయన ఏర్పాటు చేశారు కాబట్టి దాన్ని అనుభవిద్దాం. మనం కోరుకోలేదు, అది త్యాగపూర్వకంగా అనుభవించడం. రెండవ రోజు దాన్ని మళ్ళీ కోరుకున్నాం అనుకోండి, అభిలషించినట్లు అది వద్దు. అభిలషించినావా, మనసులో ఆశపడ్డావా, అది జరగలేదా, అది దుఃఖానికి చేటు. కాబట్టి సుఖమైన దుఃఖమైన మనసులో ఉండే భావాలను బట్టే అని చెప్తుంది సచ్చరిత్ర. సచ్చరిత్ర స్పృశించని అంశమే లేదండి. ఇప్పటిదాకా ఎవరైనా చదవని వాళ్ళు కనుక ఉంటే సచ్చరిత్రని దయచేసి నేను మనవి చేస్తున్నా, ఒకసారి సచ్చరిత్రని మనఃపూర్వకంగా మనసు పెట్టి చదవండి. ఇలా సుఖదుఖాలకి బాబా గారు అతీతులు. ఇక ఎక్కడ సుఖం? పాపం కూర్చున్నదా గోనెపట్ట మీద, పడుకునిందా గోనెపట్ట మీద, ఉండిందా మసీదులోనా, ధరించిందా ఒక చిరిగిపోయిన కఫిని. ఎక్కడ సుఖం? ఎవరికి ఏది కావాలంటే దాన్ని క్షణంలో ఇచ్చినటువంటి మహారాజ్ ఆయన ఏ రోజు కూడా వారి సుఖాన్ని చూసుకునే లేదండి. అలా బాబా గారికి వారు సుఖదుఖాలకు అతీతులు. ఇక శీతోష్ణాలకి వారు అతీతులు. శీతోష్ణం, చలి లేదా ఎండ. బాబా గారు ఆ తొలి రోజుల్లో మనకు 4వ అధ్యాయంలో వస్తుంది. వారు ఎక్కడ ప్రకటమయ్యారు? షిరిడిలో వేప చెట్టు కింద. మనం గురుస్థానాన్ని ప్రదక్షిణ చేస్తామే, ఆ వేప చెట్టు. ఆ వేప చెట్టు మొదల్లో
ఒక అత్యంత అందమైన బాలుడిగా స్థిరాసనంలో ఆయన కూర్చొని కనిపించారు అని నానా చౌక్దార్ అనే భక్తుడి తల్లి వారి అనుభవాన్ని చెప్తున్నారు. ఆ బాలుడు అత్యంత అందంగా ఉండేవారు. ఆ కనబడ్డప్పుడు 16 ఏళ్ల వయసు ఉండవచ్చు అని ఒక అంచనా, అంతే. ఆ చిన్న వయసులో కూడా అబ్బాయి ఎండని చలిని సమానంగా సహించే తపస్సులో ఉన్నారు. చాలా ముఖ్యమైన మాట. రాత్రి పగలు ఆ చెట్టు మొదట్లోనే ఉండేవారు ఆయన. ఎండైనా అక్కడే, వానొచ్చినా అక్కడే, రాత్రిపూట చలి వేసినా అక్కడే. పగటిపూట ఎవరింటికి వెళ్ళేవారు కాదు. ఎవరైనా పలకరిస్తే కానీ ఆయన మాట్లాడేవారు కాదు. రాత్రిపూట ఎటువంటి భయం కూడా లేదు. కాబట్టి అందరూ ఆశ్చర్యపోయారంట. ఆ బాలుడిలో ఉండే ఈ వైరాగ్యాన్ని చూసి, ఈ తపోస్థితిని, ఆ స్థితిని, మానసిక స్థితిని చూసి, అంటే శీతోష్ణాలని ఆయన సమానంగా సహించగలిగే కఠినమైన తపస్సులో ఉన్నాడని చెప్పుకున్నాం కదా. ఆ స్థితిని చూసి అబ్బో, చాలామంది గొప్ప వాళ్ళ కంటే కూడా ఈ అబ్బాయి చర్యలు గొప్పగా ఉన్నవే అని వాళ్ళు ఆశ్చర్యపోయేవారట. అలా బాబాగారు మూర్తిభవించిన వైరాగ్యం యొక్క పూర్ణావతారం అని ఒక మంచి మాట రాసింది ఆవిడ చెప్పిన వాటిల్లో. హేమట్ పంత్ గారు రాశారు. అటువంటి స్థితిలో ఆయన ఎండని చలిని ఒకే సమాన స్థితిలో ఆయన సహించేవారు. సరే, మనలో ఎండాకాలం పోతే అబ్బో షిరిడీలో ఎండలు మండిపోతున్నాయి, డిసెంబర్లో పోదాం, అమ్మో డిసెంబర్లో చలి మేము తట్టుకోలేము, అందరి పరిస్థితి అదే. మనలో ఉండే ఆ శక్తి అంతే. శరీరాభిమానం మనకు ఎక్కువ కాబట్టి మనం దాన్ని తట్టుకోలేం, దీన్ని తట్టుకోలేం. ఓ పర్యాయం మంచి ఎండాకాలం అంట. బాబా గారికి మసీదు ఆవరణలో నీళ్లు చల్లారట. నీళ్లు చల్లితే కాస్త చల్లగా ఉంటుంది బాబా గారికి అని మన వాళ్ళ భక్తుల వాళ్ళ అభిప్రాయం. సరే, ఆలోచన. ఆయన ఏం చేశారు, మీరు ఇలా చేస్తారా అని దునిలో మంట పెద్దదిగా పెట్టి ఆ దుని ముందే కూర్చున్నారట. మంచి వేసవి కాలంలో దుని ముందు పెద్ద మంట పెట్టి కూర్చున్నారు. ఎప్పుడు వీళ్ళు బయట నీళ్లు చల్లారు, బాబా గారికి చల్లగా ఉండాలి కదా అని. అలా ఆయన దాన్ని ఒప్పుకోలేదు. ఇంకో పర్యాయం ఒక చలికాలంలో మసీదుకి పరదాలు కట్టారట, బాబా గారికి చలిగాలి తగలకుండా ఉంటుంది అని. మీరట కడతారని ఆయన బయటకు వచ్చి ఆవరణలో బయట కూర్చున్నారు. అలా ఆయన శీతోష్ణాలని సమానంగా సహించారు. అలా శీతోష్ణాలకు ఆయన అతీతులు. మానవాలు. మానవం అంటే గౌరవం, అవమానం. మనకి ఎవరిదన్నా మన ప్రతిష్టకి భంగం కలిగినప్పుడు, అది మనల్ని ఎవరైనా మనల్ని నింద చేసినప్పుడు, దూషించినప్పుడు అది మన అవమానంగా భావిస్తాం. కాబట్టి మానవ గౌరవం, ఇది అవమానం. ఈ రెంటిని కూడా ఆయన సమానంగా సహించారు. బాబా గారిని తొలినాళ్ళలో పిచ్చి ఫకీర్ అన్నారని చెప్పుకున్నాం కదా. వాళ్ళు పిచ్చి ఫకీర్ అంటే ఆయన కృంగిపోయింది లేదు. ఎవరైతే పిచ్చి ఫకీర్ అన్నారో వాళ్ళే తర్వాత దేవా 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 అంటే పొంగిపోయింది కూడా లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, 47వ అధ్యాయంలో, అటు లోతుగా పోవట్లేదు మనం. షావుకారు భార్య దుబకి, మొదటి జన్మ, అంతే కదా. రెండవ జన్మలో వీరభద్రప్ప, గౌరీ, చెన్నబసప్ప. తర్వాత జన్మలో ఈ వీరభద్రప్ప ఏమో పామైనాడు, చెన్నబసప్ప ఏమో కప్పైనాడు. ఇది ఆ 3 జన్మల నేపథ్యం. సరే, ఈ రెండో జన్మలో వీరభద్రప్పకి, గౌరికి బాబాగారి సలహాతో గౌరీ వాళ్ళ నాన్న ఆ శివాలయ పూజారి వివాహం చేస్తే, అప్పుడు వీరభద్రప్ప వచ్చి బాబాగారి దగ్గరికి వచ్చి బాబాగారు పెళ్లి చేశారని, బాబాగారి ద్వారా ఏర్పాటు జరిగిందని వచ్చి చాలాసార్లు వచ్చి బాబాగారు వద్ద ఆయన ప్రేమగా కూర్చునేవారు. ఆ మాట ఈ మాట చెప్తుండేవాళ్ళు. అప్పుడు అలా గౌరవించినప్పుడు బాబాగారు పొంగిపోలా. తర్వాత గౌరికి వచ్చినటువంటి ధనాన్ని వీరభద్రప్ప ఆశించినప్పుడు, అయ్యా అది సబబు కాదు,
ఈ డబ్బంతా భగవంతుడిది, అది భగవంతుడి కార్యానికే మనం ఖర్చు పెట్టాలి. పైపెచ్చు అది నీ భార్యకి వచ్చేది నీ భార్య పేరుతో ఉంటుంది, దాన్ని నువ్వు ఆశించకూడదు అని బాబాగారు చెప్పినప్పుడు బాబాగారి మీద ఎంత కోపం వచ్చిందో వీరభద్రప్పకి. అరే చూడు, ఆయన సలహా ఇచ్చి నాకు పెళ్లి చేశాడు, నేను రోజు కూలి చేసుకుంటూ పని దొరికితే కూలి చేసుకుని ఆహారం తింటూ లేకపోతే పస్తులుంటూ ఊరూరు తిరుగుతూ వచ్చే నాకు ఒక వివాహం చేశాడు, రక్షణగా భోజనం దొరుకుతుంది అని అంతకుముందు గౌరవించినాడు. ఇప్పుడు ఆ డబ్బు నీది కాదు, నువ్వు ఆశపడద్దు అని చెప్పంగానే ఎంత కోపం వచ్చిందంటే, బాబా నా భార్యను మోసం చేసి నా భార్య ధనాన్ని నువ్వు కాజేయాలనుకుంటున్నావు కదూ అని బాబాగారి మీదే భయంకరంగా కేకలేశారు. బాబాగారు అక్కడ ఒక్కసారిగా ఆయన స్థాణు అయిపోతారు, ఏం మాట్లాడరు అనమాట. ఆయన అటువంటిప్పుడు కృంగిపోయింది లేదు, నన్ను తిడతావా అని కృంగిపోయింది లేదు. గౌరీ వచ్చి క్షమాపణ చెప్పుకుంటుంది, బాబా ఆయన ఏదో అన్నాడని మీరు నన్ను విడిచిపెట్టొద్దండి, నాకు ఇప్పుడు మీ ప్రేమ కావాలి అని చెప్తే, అలాగేమ్మా నిన్ను దయతో 7 సముద్రాలు దాటిస్తాను అని చెప్తారు. బాగా 7 సముద్రాలు, అరిషడ్ వర్గాలు 6, నేను అనేది 7, కాబట్టి ఈ 7 వీటన్నిటిని నిన్ను దాటిస్తాను, నువ్వు నిర్భయంగా ఉండు అని చెప్తారు బాబా. అలా ఆయన మాన అవమానాలకు ఆయన రెండింటిని సమానంగానే ఆయన స్వీకరించారు. నాన్నవాళ్ళు వచ్చి ఒక పర్యాయం బాబాగారిని మామ అని పిలిచేవారు కదా, గది మీద నుంచి లేయి అన్నారు. సరే ఈయన ఆ గది పై నుండి లేచారు. మనం సాధారణంగా ఏమంటాం, మనం ఎందుకు లేయాలంటాం, నీదాయి కుర్చీ అంటాం, ఎవరన్నా కాస్త లేమంటే. బాబాగారు అట్లా అనలేదు. బాబాగారు ఆయన కూర్చున్న గద్దె, నువ్వు లేయి అనగానే లేచారు, లేచి నుంచున్నారు. నాన్నవాళ్ళు వెళ్ళి కాసేపు ఆ గద్దెపై కూర్చున్నారు. తిరిగి లేచి, బాబా నీలో ఇంత నిర్వమానం ఉంది అని బాబాగారి పాదాలకు నమస్కారం చేసి వెళ్ళిపోతారు. తిరిగి మళ్ళీ వచ్చి బాబాగారు ఆ గద్దెపై కూర్చుంటారు. ఇంకా అది అవమానంగా అనుకున్నారు ఆయన? లేదు. కాబట్టి మానవ మానాలకి ఆయన అతీతులు. ఇక చివరిది లాభము నష్టం. లాభ నష్టాలకి ఆయన అతీతులు. లాభం వ్యాపారం చేసే వాళ్ళకి లాభం, ధనం ఎక్కువ వస్తే, లేకపోతే నష్టం అంటాం. కాబట్టి బాబాగారి వద్ద ఏ వ్యాపారం ఉండేది, ఆయన ఏ లాభాన్ని ఆశించి మన అందరిని ఆయన అప్పటి వాళ్ళని ప్రేమించారు, ఇప్పుడు మనల్ని ప్రేమిస్తున్నారు, ఇక ముందు ముందు ప్రేమిస్తారు మన తర్వాత ఈ తరం వాళ్ళని. ఏ లాభాన్ని ఆశించరు. వారి వద్ద ఉన్నదంతా ప్రేమ. ఆ ప్రేమనైనా పంచేందుకే వచ్చారు, మనలో ప్రేమను పెంచేందుకే వచ్చారు. భగవంతుడు ఆ సద్గురు కార్యాన్ని ఆయన భుజానికి ఎత్తుకున్నాడు అంతే. ఆయన తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ ఉంటారు ఎప్పటి వరకు? సృష్టి ఉన్నంత వరకు. కానీ తాత్య పాటిల్, శ్యామ వీళ్ళ మనస్తత్వం చూడండి ఎలా ఉందో. 46వ అధ్యాయం చాలా క్షుణ్ణంగా చెప్తాను, సమయం కూడా ఎక్కువైంది. 46వ అధ్యాయంలో 2 మేకల కథ అని వస్తుంది. బాబాగారు ఒక పర్యాయం లెండికి వెళ్ళి తిరిగి వస్తూ ఒక గొర్రెల మంద కనబడితే అందులో 2 గొర్రెల్ని ఆయన కొనుక్కొని తీసుకొచ్చాడు. ఒక్కొక్క గొర్రెకి 16 రూపాయలు వెచ్చించారు. 2 మేకలకి 32 రూపాయలు వెచ్చించారు బాబా. మసీదు రాగానే అది వార్త వెళ్ళిపోయింది. ఆ పొద్దున్నే బాబాని ఎవరో మోసం చేశారు, 16 రూపాయలేంటి ఒక మేకకి? అప్పట్లో ఉన్న ఆ మార్కెట్ ధర ఏంటి అంటే ఒక్క మేక 2 రూపాయలు, లేదా 3, లేదా 4. అత్యధికంగా 4 రూపాయలు మేక అనుకున్నప్పటికీ 2, 4, 8 రూపాయలు ఇవ్వాలి. కానీ బాబాగారు 32 రూపాయలు ఇచ్చి 2 మేకలు కొనుక్కొచ్చారు అని తాత్య పాటిల్, శ్యామ బాబాగారి మీద ఒకటే విమర్శలు, సూటిపోటి మాటలు. బాబాకు డబ్బు విలువ తెలీదు, బాబా ఏమైనా కష్టపడి సంపాదిస్తే కదా తెలిసేది, ఇలాగైనా వ్యాపారం చేసేది. ఆయన వ్యాపారం చేసేందుక మేకలు తీసుకొచ్చింది. కానీ వీళ్ళింతగా సూటిపోటు మాటలు అంటున్నా ఆయన కోప్పడలేదు. ఆయన మనసులో ఎటువంటి
ఒక ద్వేషం ఏర్పడలేదు, అవమానంగా భావించలేదు. వీరి మాటలన్నీ శ్రద్ధగా ఆయన ఓపిక సహనంతో విని తిరిగి ఆ పప్పు తెప్పించారు. పప్పు తినిన తర్వాత ఆ మేకల్ని మందలో వదిలిపెట్టమని వీళ్ళని సమాధానపరిచారు. అది ప్రధానం. నా ఇష్టం, నేను ఇలా చేస్తాను అని చెప్పలేదు. ఇద్దరి పట్ల బాబాగారికి ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళిద్దరికి తెలియక లాభ నష్టాల గురించి మాట్లాడినా బాబాగారు లాభ నష్టాలకి అతీతులు కాబట్టి ఇద్దరిని సమాధానపరిచారు. వాళ్ళ ఆ 2 మేకల పూర్వజన్మ కథని చెప్పి. అలా బాబాగారికి ఆయన వ్యాపారం కాదు, లాభ నష్టాలు కాదు, లాభ నష్టాలకి ఆయన అతీతులు. ఈ విధంగా బాబాగారు ద్వంద్వాలకి అతీతులు అని మనం దర్శించుకున్నాం. ఈరోజు వచ్చే సత్సంగంలో మనం బాబాగారి ఇంకా తక్కిన 2 మమకారానికి అతీతులు, అపరిగ్రహం అనే 2 అంశాలని మనం వచ్చే సత్సంగాలు దర్శించుకుందాం. ఎప్పటికప్పుడు ఈ 3 కలిపి ఒక సత్సంగంలో చేసుకోవచ్చేమో అని అనుకున్నప్పటికీ బాబాగారు ఇచ్చిన స్ఫురణ మేరకి మనం వీటన్నిటినీ ప్రస్తావించుకోవాల్సి వస్తూ ఉంటుంది, ప్రస్తావించుకుంటాం కూడా. కాబట్టి వచ్చే సత్సంగంలో తిరిగి ఆ 2 కోణాల్లో బాబాగారి వైభవాన్ని మనం దర్శించుకుందాం. తిరిగి ఆయన స్ఫురణ ఇచ్చిన మేరకు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. మన ఛానల్ని ఇతర సాయి భక్తులకి పరిచయం చేయండి. మళ్ళీ గురువారం రోజు మనం ఇంకొక కీర్తనలో కలుసుకుందాం. రేపు శ్రీకృష్ణాష్టమి. సాధారణంగా మన వాళ్ళు సచరిత్ర పారాయణ చేస్తుంటారు. సంతోషంగా ఆనందంగా సచరిత్ర పారాయణ చేయండి. రేపటి ప్రధానమైన మంచి పర్వదినం రోజు. భగవంతుడి స్మరణలో ఉంటే మనం భగవంతుడికి కొంత చేరువయ్యే ప్రయత్నం మనం చేసినట్టు. బాబాగారి నామస్మరణ చేస్తారా, సచరిత్ర చదువుతారా, లేదా భగవద్గీత చదువుతారా, కృష్ణ ముందే జగద్గురుం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే నామాన్ని జపిస్తారా? మీ మనసులకి ఎలా వస్తే అలా చేయండి. మొత్తం మీద రేపు ఒక ప్రత్యేకమైన దినం కాబట్టి, జగద్గురు శ్రీకృష్ణుడి జన్మదినం కాబట్టి భగవంతుడి స్మరణలో ఉంటే మనకు భగవంతుడి సద్గురు యొక్క అనుగ్రహం లభిస్తుంది. మళ్ళీ వచ్చే గురువారం సంకీర్తనలో కలుసుకుందామండి. శ్రీ సాయిబాబా అందరికీ నమస్కారం.